హాయ్ గైస్, శ్రీవారి దర్శనం కావాలంటే ముందుగా ఆయన పర్మిషన్ కావాలంట. సో ఆయన ఎవరో మీకు తెలుసు. ఆయన గురించి చెప్పే ముందు నా గురించి చెప్తా. నా పేరు దేవరాజ్, చూస్తున్నది దేవ లైఫ్ స్టైల్. మనకి ఇప్పటివరకు నా సబ్స్క్రైబర్స్ 120. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ సపోర్ట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్. ఈ వాటర్ గురించి మీకు తెలుసో లేదు, సో దీని గురించి అయితే లాస్ట్లో ఒక మంచి విషయం చెప్తా. మీరు స్వామివారి దర్శనం కోసం వెళ్లే ముందు అయితే ఇక్కడ ఖచ్చితంగా స్నానం చేసి బయలుదేరండి. సో లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోవడం కూడా అయిపోయింది. నేను లోపలికి వెళ్ళినాక అయితే వీడియోలు తీసేసుకుంటాను. లోపలికి అయితే ఫోన్స్ అలా ఉంటాయి. స్వామివారి గర్భగుడిలో అడుగు పెట్టినాక అయితే నా బాధలన్నీ అంటే నేను చెప్పుకోవాల్సినవన్నీ మర్చిపోయినా, స్వామివారిని చూస్తూ ఉండిపోయినా. అయితే స్వామివారు చూసి బయటకు వచ్చినాక అయితే నాకు స్వామివారు ఎలా ఉంటారు అనేది మళ్ళీ గుర్తు చేసుకుంటే అయితే గుర్తు రావట్లేదు. మీకు కూడా ఇలా జరిగింది, కామెంట్ చేసే. సో శ్రీవారి దర్శనం ముందు అయితే మనం వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. సో ఆయన పర్మిషన్ ఉంటేనే మనం అనుకున్నవి తీరే అవకాశం ఉంటుందంట. సో ఫస్ట్ మనం దర్శనం చేసుకోవాల్సింది వరాహ. ఇంకా కొలను గురించి మాట్లాడితే కొల పేరు వచ్చేసి పుష్కరిణి అంటారు. సో ఈ పుష్కరిణి సాక్షాత్తు వైకుంఠం రావడం జరిగింది. అయ్యగారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఇప్పుడు మనం కాణిపాకం అయితే బయలుదేరుతున్నాం. అక్కడ ఎలా ఉన్నదో నెక్స్ట్ వీడియోలో చెప్పిస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ.